హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే, నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి, అమ్మ వాళ్ళతో కలిసి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము అని చెప్పేసి. దాని కంటిన్యూషన్ వ్లాగే టెంపుల్ అన్నది నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్. మనం యాదగిరి గుట్ట వెళ్తాం కదా, యాదగిరి గుట్టకి వెళ్ళే రూట్లోనే భువనగిరి దగ్గర ఉంటుంది. భువనగిరి అక్కడ. సో అరౌండ్ మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 1.5 కిలోమీటర్ 1.5 అవర్ జర్నీ అయితే పట్టింది మాకు. మేము మొన్న సండే వెళ్ళాము. ఇలా మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది లోపలికి గుడి. ఈ గుడి వచ్చేసి ఈ ఇయరే అంటే 2024 మార్చిలోనే స్టార్ట్ చేశారు. సో ఇంక అప్పటి నుంచి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాం, కానీ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇంకా రీసెంట్గానే స్టార్ట్ చేశారు కాబట్టి లోపలైతే మెయిన్ రోడ్ నుంచి ఏదైతే లోపలికి ఉందో అదైతే ఇంకా అంతగా రోడ్ అయితే కరెక్ట్గా లేదు. మట్టి రోడ్ లాగానే ఉంది. ఓన్ వెహికల్ ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లోపల టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే 2 వీలర్కి 4 వీలర్కి అయితే సపరేట్ పార్కింగ్ ఉంది. మా హస్బెండ్ ఓకే నేను పార్క్ చేసి వస్తాను అని చెప్పేసి మమ్మల్ని ఆ ఎంట్రన్స్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లోనే ఇట్లా ఎదురుగానే బ్రహ్మరథం ఉంటుంది. ఇక్కడ లోపల వచ్చేసి బ్రహ్మదేవుడు ఉంటాడు. ఒక చిన్న ఫౌంటైన్ లాగా ఉంది. బాగుందండి. అరౌండ్ మేము 4 o'clock అట్లా వెళ్ళాము. ఇంకొంచెం లేట్గా వెళ్తే నైట్ వ్యూ అయితే టెంపుల్ చాలా బాగుంటుంది. జస్ట్ బయట నుంచి అలా అయితే టెంపుల్ చూపిస్తున్నాను. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, క్లౌడ్స్. అది మేమైతే ఇక్కడ మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి అటు ఇటు ద్వారపాలకులాగా ఉండేసి మధ్యలో అయితే శ్రీవారి పాదాలు ఉన్నాయండి, చాలా పెద్దవి. టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. లైక్ మనం తిరుపతి వెళ్ళినప్పుడు టెంపుల్కి దగ్గరికి రాంగ్లోనే ఎలా అయితే వెంకటేశ్వర స్వామి నామస్మరణ వినిపిస్తుంటుంది కదా, అసలు ఓం నమో వెంకటేశాయ అని, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఫుల్ వెంకటేశ్వర స్వామి మొత్తం అంతా వినిపిస్తూ ఉంది నామస్మరణ. చాలా బాగుంటుంది. ఆ శ్రీవారి పాదాలు వాటిని వైకుంఠ ద్వారం అంటారట. అక్కడ కొంతమంది అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు. అక్కడ మామూలుగా దండం పెట్టేసుకొని పైకి అయితే ఇలా స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ కూడా 108 స్టెప్స్ ఉన్నాయి. 108 స్టెప్స్ కూడా 10 మండపాలలాగా డివైడ్ చేసేసి ప్రతి మండపంలో కూడా ఇట్లా పక్కన వచ్చేసి 10 దశావతారాలు ఉంటాయి కదా, లైక్ రామావతారం, కృష్ణావతారం, వామనావతారం, ఇట్లా ప్రతి అవతారం కూడా ఒక్కొక్క మండపంలో అట్లా పాలరాతి విగ్రహాలు ప్లేస్ చేశారు. చాలామంది అయితే ఇవి అబ్జర్వ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. బట్ చాలా బాగుంది విగ్రహాలు అయితే మంచిగా. 108 స్టెప్స్ అన్న ఫీలింగ్ కూడా లేదు. ఈజీగానే అందరూ ఎక్కగలుగుతారు. ఈ స్టెప్స్ దాటి చివరి స్టెప్ దగ్గరే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంటుంది. నార్మల్గా అయితే ఫ్రీ దర్శనం కూడా ఉంది. బట్ సండే రోజు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి మేము టికెట్ అయితే తీసుకుంటున్నాడు మా హస్బెండ్. 50 రూపీస్ టికెట్ ఉంది, 100 రూపీస్ టికెట్ ఉంది, అండ్ 1000 రూపీస్ డొనేషన్ కూడా ఉంది. మనం డొనేట్ చేయొచ్చు టెంపుల్కి. దానికైతే 1000 రూపీస్కి 4 మెంబర్స్ని అలౌ చేస్తారు. ఎలాగో 4 మెంబర్స్ ఉన్నాం కదా అనేసి అయితే మా హస్బెండ్ 1000 రూపీస్ ఆ డొనేషన్ టికెట్ తీసుకున్నారు. మా నలుగురికి ప్లస్ పిల్లలిద్దరికి అయితే అలౌ చేశారు. ఇట్లా ఈ లోపైతే నేను జస్ట్ సింపుల్గా అయితే గుడి అయితే ఒకసారి జస్ట్ అట్లా వీడియో తీసుకుంటున్నాను. మా హస్బెండ్ టికెట్ తీసుకునే లోపు ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి మండపం ఉందండి. ఆ ప్రాంగణంలోనే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది ఆంజనేయ స్వామి విగ్రహము. చూడండి చాలా చిన్నగా క్యూట్గా అట్లుంది కదా. నార్మల్గా ఆంజనేయ స్వామి అంటే పెద్దగా కండలు తిరిగి ఇట్లా గద అది పట్టుకొని ఉంటారు కదా, బట్ ఇక్కడైతే మంచిగా క్యూట్గా ఉంది. ఇంకా మేము మొబైల్స్ అవి బయటే లాకర్లో పెట్టేసుకొని అయితే లోపలికి వెళ్ళాం టెంపుల్కి. ఎవరు బయట అయితే ఏం చెక్ చేయట్లేదు సెల్ ఫోన్స్, బట్ ఫొటోస్ తీయకూడదని అయితే స్ట్రిక్ట్గా రాసుంది. బట్ చాలామంది అయితే మొబైల్స్ లోపలికి తెచ్చుకుంటున్నారు, కానీ మేమైతే పక్కన అక్కడ లాకర్ ఉంటే లాకర్లో పెట్టేసుకొని అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే రైట్ సైడ్లోనే
టికెట్ తీసుకొని లోపలికి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత అయితే ఆ 1000 రూపీస్ టికెట్కి అయితే ఒక ఫోటో ఫ్రేము, ఒక లడ్డు అండ్ ఒక దేవుడి వస్త్రం అయితే ఇస్తున్నారు. ఆ వస్త్రం మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మెయిన్ మూల విరాట్ విగ్రహం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఆ వస్త్రం కపుల్స్ ఎవరైతే ఉంటారో ఆ కపుల్స్ మీద వేసేసి గోత్రనామాలు అది చదువుతున్నారు. ఇంకా మేము కూడా అలా మా నాన్న అమ్మ వాళ్ళకి వేయించేసి మా అందరు గోత్రనామాలు చదివించుకొని అయితే దర్శనం ఫినిష్ చేసుకొని బయటకు వచ్చామండి. ఇలా బయటకు వచ్చిన తర్వాత అయితే విష్ణుమూర్తి ఉంటారు, జలనారాయణుడు అంటారట ఈయన్ని. ఇలా వాటర్లో విష్ణుమూర్తి వచ్చేసి ఓన్లీ 2 ప్లేసెస్లోనే ఉన్నాయి. ఒకటి నేపాల్లో అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడే ఉందట విష్ణుమూర్తి ఇట్లా వాటర్లో పడుకున్నట్లు. చాలా బాగుంది, చూడటానికి కూడా బాగా అనిపించింది. అండ్ ఏదైతే ఆంజనేయ స్వామి మండపం అని చెప్పాను కదా, ఆ మండపం పక్కనే కూడా ఒక జయ గంట అనైతే ఉంది. ఒక పెద్దది గంట పెట్టుంది. ఆ గంట మనం టచ్ చేసి కొట్టవచ్చు. బట్ అక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారని అయితే ఇంకా మేము వెళ్ళలేదు. ఈ జలనారాయణుడు కూడా చాలా బాగుంది. 2 ఫ్లోర్స్ పైకి కూడా ఎక్కి చూడొచ్చు. బట్ మేమైతే పైకి ఎక్కలేదు, కింద నుంచే చూసాము. దానిలోకి అయితే అందరూ కాయిన్స్ వేసేసి, మామూలుగా 1 రూపీ కాయిన్స్ అట్లా వాటర్లో వేస్తారు కదా, కాయిన్స్ వేసేసి అట్లా ఉంది. చాలా బాగుంది టెంపుల్ అయితే. టెంపుల్ డే టైంలో ఒక వ్యూ లాగా కనిపిస్తుంది అండ్ నైట్ టైంలో ఒక వ్యూ ఉంటుంది. నైట్ టైంలో అయితే ఇట్లా మార్నింగ్ చూస్తే కొంచెం బ్లాక్గా అట్లా ఉంది కదా, మొత్తం రాయితో కట్టిన టెంపుల్ అండి ఇది. సో రాయి ఎలా ఉందో అలానే ఉంటుంది డే టైంలో చూస్తే. నైట్ టైంలో చూస్తే కంప్లీట్గా మొత్తం ఫుల్గా లైట్స్ ఆన్ చేసి అది ఒక పాలరాతి గుడి చూస్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలా అయితే వస్తుంది. మనం చాలామంది రీసెంట్గా అయితే చాలా షార్ట్స్లో ఇన్స్టాలో వాటిలో చూసాం కదా. నేను ఇక్కడైతే షార్ట్ కోసం అని అయితే జస్ట్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళు అక్కడైతే ఇంకా కొబ్బరికాయలు తీసుకెళ్లారు, అవి కొడుతున్నారు. నేను ఈలోపు కొంచెం చిన్నగా షార్ట్స్ అయితే తీసుకుంటున్నాము. ఇది అరౌండ్ వచ్చేసి 23 to 24 ఎకరాస్లో ఉందటండి. చాలా బాగుంది టెంపుల్, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాము వెళ్ళాలి వెళ్ళాలి అనేసి. ప్లస్ ఏదైతే పార్కింగ్ ఉందో ఆ పార్కింగ్ దగ్గరే అన్నదాన సత్రము అండ్ కళ్యాణానికి మండపం ఉంటుంది కదా, ఆ మండపం కూడా ఉంటుంది. బట్ మేము ఇంకా పార్కింగ్కి మా హస్బెండే వెళ్ళారు, మేము వెళ్ళలేదు కాబట్టి ఆ క్లిప్పింగ్స్ అయితే తీయటం మిస్ అయిందండి మాకు. బట్ ఎవరైనా వెళ్తున్నారు అంటే అవి కూడా చూసుకోండి. డెఫినెట్గా అయితే అందరూ వెళ్ళి చూడదగ్గ టెంపుల్ అండి. యాదాద్రి తిరుమల అంటారు ఈ దేవస్థానాన్ని. మనం లోపల గుడిలో చూసినా కూడా చాలా చోట్ల యాదాద్రి తిరుమల దేవస్థానం అనైతే ఉంది. ఇక్కడ మా పిల్లలు శ్రీవారి పాదాలు అని చెప్పాను కదా, ఇక్కడ చాలామంది అయితే కాయిన్స్ నిలబెడుతున్నారు. వాళ్ళు ఏదైనా కోరుకొని కాయిన్ అయితే ఆ కాళ్ళకి మధ్యలో డిజైన్ లాగా ఉంది కదా, ఆ డిజైన్లో నిలబెడుతున్నారు. మా పిల్లలు ఇంకా మేము కూడా ట్రై చేస్తాము అని అయితే వాళ్ళు కూడా ట్రై చేశారు. మా అబ్బాయి అయితే 2 times 3 times అట్లా పెట్టాడు. ఇంకా మా అమ్మాయి నేను కూడా ట్రై చేస్తాను అనేసి అయితే సో తను కూడా ట్రై చేసింది. సో ఇక్కడ నిలబెడుతున్నానని చెప్పేసి పిలుస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉందండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం నా సజెషన్ అయితే ఈవినింగ్ 5:30 6 వరకు అయితే అక్కడికి రీచ్ అయ్యేలాగా వెళ్ళారనుకోండి, చాలా బాగుంటుంది. వ్యూ ప్రశాంతంగా అయితే చూడొచ్చు. ఒక 1 hour టైం స్పెండ్ చేసి నీట్గా అయితే చూడొచ్చు. జస్ట్ సింపుల్గా వచ్చేటప్పుడు కూడా నేను జస్ట్ అలా మొత్తం అయితే కవర్ చేసుకున్నాను. కంప్లీట్గా రాయితోనేనండి, మొత్తం టెంపుల్ అంతా రాయితోనే కట్టారు. లోపల మూల విరాట్ ఉంటాడు కదా వెంకటేశ్వర స్వామి పక్కనే ఆండాళ్ళమ్మ తల్లి అది చిన్న మండపం ఉంది. దాని దగ్గర మాత్రమే కొంచెం సిమెంట్ కనిపించింది నాకు, మిగతా అంతా కూడా కంప్లీట్ రాయి మీదే చెక్కారు. అరౌండ్ 7 years టైం అయితే పట్టిందట ఈ టెంపుల్ నిర్మించడానికి. ఇంకా కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. అట్లా మంచిగా దర్శనం అయితే ఫినిష్ చేసుకొని అయితే మేము తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 6:30 వరకు ఇంటికి కూడా అయితే వచ్చేసాము. అంతే అండి ఈరోజు వీడియో అయితే.
సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అప్పటిదాకా బై బై, టేక్ కేర్.